హాయ్ అండి, వచ్చేసాను. ఈ రోజు మన టేస్టీ రెసిపీ మైసూర్ బోండా. ఇంట్లో చాలా సార్లు చేస్తాం. 1-2 సార్లు సరిగ్గా వస్తాయి, చాలా సార్లు ఫెయిల్ అయిపోతుంటాయి. ఈ బజ్జీ పై లేయర్ ఇలా క్రిస్పీగా వచ్చి అసలు సంగతి పై లేయర్ కాదండి, బజ్జీ లోపల ఎలా వచ్చిందనేది చూడండి. లోపల చక్కగా ఉడికి స్పాంజ్ లాగా ఎలా వచ్చిందో కొన్ని టిప్స్ ఫాలో అయ్యి వీటిని పెర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి 2 కప్పుల పుల్లటి చిక్కటి పెరుగుని తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చిక్కటి పెరుగునే తీసుకోవాలి. మజ్జిగ వాడితే బజ్జీలు సరిగా రావు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ రుచికి తగిన ఉప్పుని యాడ్ చేసుకున్నాక 3/4 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకుందాం. రెండవ పాయింట్ ఏంటంటే షెల్ఫ్ లో ఎప్పుడో ఓపెన్ చేసి పెట్టిన సోడాని వేస్తే బజ్జీలు సరిగా రావు. ఇప్పుడు ఇలా విస్క్ తో బాగా కలుపుకుందాం. చూడండి, బేకింగ్ సోడా పుల్లటి పెరుగైతేనే బాగా రియాక్ట్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఇలా బబుల్స్ కింద ఫామ్ అవుతుంది. అందుకనే పుల్లటి పెరుగునే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల రిఫైన్డ్ ఫ్లోర్ మైదా పిండిని వేసుకుందాం. దీన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని ఇలా బీట్ చేస్తున్నట్లుగా కలుపుకుంటే పిండి అనేది కొంచెం గుల్లగా అవుతుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 టీ స్పూన్, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు వేసుకుని అన్నింటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక పిండికి 15 నుంచి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి, సరిపోతుంది. మూడవ పాయింట్ ఏంటంటే పిండిని గంటలు నానబెడితే ఖచ్చితంగా బజ్జీ లోపల సరిగా రాదు. ఎందుకనేది కూడా మీకు చెప్తాను. ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే పిండిలో కూడా బబుల్స్ అనేవి ఇలా ఫామ్ అయి ఉన్నాయి. చేతిని ఇలా తడి చేసుకుని ఇప్పుడు పిండిని ఇలా అంచు నుంచి తీసుకుని వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి. 4వ పాయింట్ ఏంటంటే ఆయిల్లో వేయగానే బజ్జీలు ఇలా పైకి రావాలి. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. ఒకసారి ఇలా పైకి తేలి కొంచెం వేగాక ఫ్లేమ్ తగ్గించుకుని బజ్జీలను టర్న్ చేస్తూ వేయించుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇందాక చెప్తానన్న విషయం ఏంటంటే పిండి కలుపుకున్నాక ఎక్కువసేపు గంటలు నానపెడితే మైదాలో ఉండే గ్లూటెన్ అనే జిగురు పదార్థం బాగా రిలీజ్ అవ్వటం వల్ల మన బజ్జీలు వేగాక కూడా లోపల మైదా ముద్దలాగా ఒక జెల్లీలాగా ఉంటుంది. ఎంత సోడా వేసినా ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. చూడండి, మన సెకండ్ బ్యాచ్ బజ్జీలు కూడా పెర్ఫెక్ట్గా వేగాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకుందాం. ఇదండి సంగతి. చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఇకపై మీకు మైసూర్ బజ్జీలు బయట లోపల కూడా పెర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.